సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకి లవ్ స్టోరీస్లో ఈ లవ్ స్టోరీలో డైలాగ్లు కూడా అంతే ఇంపాక్ట్ కనిపిస్తుంది అని ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాశాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్.